అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక కథనాల విషయంలో రోజువారీ ఈ వార్తాపత్రిక సమాచారంపై విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. మొదటిగా మనం చూసుకున్నట్లయితే సాక్షి పేపర్కి సంబంధించి ఈరోజు వార్తా కథనాలు ఏమొచ్చినాయి అంటే దానిపైన విశ్లేషణ మనం ప్రారంభించే ప్రయత్నం చేస్తాం. మొదటగా వచ్చి పోస్టులు 27,000, దాచినవి 11,000. డిఎస్సిపై సర్కార్ డ్రామాలు. ఒకవైపు నోటిఫికేషన్ లేదు, మరోవైపు దొంగ లెక్కలు. రాష్ట్రంలో టీచర్ పోస్టుల ఖాళీలు 27,409, 16,347 ఖాళీలు చూపుతున్న కూటమి ప్రభుత్వం 11,000కు పైగా పోస్టులను దాచిపెట్టి అభ్యర్థులతో ఆటలు. సీఎం తొలి సంతకం ఫైల్కి లభించిన మోక్షం. మెగా డిఎస్సి అంటూ 9 నెలలుగా వంచన. ఆర్థిక భారంతో శిక్షణ పొందుతున్న నిరుద్యోగుల్లో ఆందోళన. టీచర్ పోస్టుల ఖాళీలు 10% మించరాదని నిబంధన. కానీ రాష్ట్రంలో 13% దాటిపోయిన ఖాళీలు. టీచర్ల కొరతపై పాఠశాల విద్యాశాఖలో బాలల హక్కుల కమిషన్కు లేఖ. సో ఏదైతే నిన్నటి వార్తా కథనాల్లో మెగా డిఎస్సికి సంబంధించి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చెప్పడం జరిగిందో దానిపైన ఈరోజు సాక్షి పేపర్లో ఈ వైసీపీ పార్టీకి సంబంధించి ఖండించడం జరిగింది. ఏమంటే యాక్చువల్లీ పోస్టులు 27,000 ఉంటే దాంట్లో 11,000 పోస్టులు దాచేశారని చెప్పేసి కూడా ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది. మరి దీనిపైన ఎంత వాస్తవం ఉంది, అసలు ఏంది కథ అని చెప్పేది ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో దీనిపైన ఈ వైసీపీ నాయకులు కూడా కొంతమంది స్పందించారు. దానికి ముఖ్యమైన సమాచారం ఏమంటే, మేము అధికారంలోకి రాగానే మెగా డిఎస్సి ప్రకటించి ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేస్తాం. సీఎంగా తొలి సంతకం మెగా డిఎస్సి పైనే అని అప్పుడు చంద్రబాబు చెప్పారని చెప్పేసి కూడా ఈరోజు విమర్శించారు సాక్షి పేపర్లో. సో మెగా డిఎస్సికి సంబంధించి అయితే ఈరోజు సాక్షి పేపర్లో పూర్తి స్థాయిలో విమర్శ అయితే రావడం జరిగింది. మరి నిజంగా ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఈ పోస్టులకు సంబంధించి 27 పోస్టులు 11,000 పోస్టులు దాచేసినారా? దాచేసి ఈరోజు కూటమి ప్రభుత్వం నిరుద్యోగులపైన నిర్లక్ష్యప్రాయంగా వ్యవహరిస్తుందని చెప్పేసి కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఒకవేళ నిజంగానే 27,000 పోస్టులు కానీ ఉంటే నిరుద్యోగులకు కూడా ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మరి దీనిపైన ఈరోజు వచ్చినటువంటి దీనిపైన కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో రేపు కథనంలో మనం చూస్తాం. అలాగే చూసుకున్నట్లయితే నెక్స్ట్, మా దగ్గర మంత్రదండం లేదు, అయినా చంద్రబాబు గుడ్డిగా నమ్మితే చాలు రాష్ట్రం మారిపోతుంది. వచ్చే ఆదాయ జీతాలు అప్పులు వడ్డీలకే సరిపోవడం లేదు. రాష్ట్ర జిఎస్డిపి పెరిగితేనే కొత్త అప్పులు పుడతాయి. ఆదాయం సహకరించకపోయినా సూపర్ 6 హామీలు నెరవేరుస్తాం. శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యవుల కేశవ్. తుంగభద్ర నీరు తాగలేం, నదీ జలాలు ప్రమాదకర స్థాయిలో కలుషితం. సిడబ్ల్యూసి సిపిసిబి అధ్యయనంలో వెల్లడి. కర్ణాటకలో నదిలోకి మురుగు పారిశ్రామిక వ్యర్థాలు ఏపీలో మంత్రాలయం కర్నూలు మధ్య కలుషితం. శుద్ధి చేయకుండా తాగితే వ్యాధుల బారిన. లీటర్ నీటిలో బీడీఓ గరిష్ట 7 నుంచి కనిష్టం 6 మిల్లీగ్రాములు జాతీయ స్థాయి ప్రమాణాల ప్రకారం 2 అని చెప్పేసి ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది. అంటే తుంగభద్ర నది నీరుకి సంబంధించి పూర్తి స్థాయిలో కర్ణాటక రాష్ట్రంలో ఉన్నటువంటి మురుగు పారిశ్రామిక వ్యర్థ జలాలు తుంగభద్ర నదిలో పూర్తి స్థాయిలో కలుషితం అయిపోయాయని చెప్పేసి కూడా ఈరోజు సాక్షి పేపర్లో రావడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయి నివేదిక ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు కూడా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి నిర్ణయం ఇంకెప్పుడు. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల్లో సుప్రీంకోర్టు అసహనం. స్పీకర్ కార్యాలయం ఆపరేషన్ సక్సెస్. పేషెంట్ డెడ్ తరహాలో వ్యవహరించడం సరికాదు. చట్టసభల గడువు ముగిసే వరకు నిర్ణయం తీసుకోకపోతే ఎలా? ఇలాగైతే ప్రజాస్వామ్యానికి అర్థం ఏముంటుంది? తగిన సమయం అంటే అసెంబ్లీ కాలం ముగిసేంత వరకు అంటూ ప్రశ్నలు. రాష్ట్ర ప్రభుత్వం స్పీకర్ అసెంబ్లీ కార్యదర్శి కేంద్ర ఎన్నికల సంఘం ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు. తెలంగాణ హైకోర్టు రిజిస్టర్ ద్వారా నోటీసులు ఆదేశించాలని ఆదేశం. ఈ నెల 22వ తేదీలోపు వివరణ ఇవ్వాలని స్పష్టీకరణ. తదుపరి విచారణ 25కు వాయిదా. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలపాటి పెరబత్తుల గాదే గెలుపు. కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం నుంచి అలపాటి రాజా విజయం. ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల స్థానంలో పెరబత్తుల రాజశేఖరం ఎన్నిక. ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి గాది శ్రీనివాసులు గెలుపు. ప్రకటించిన ఎన్నికల సంఘం ముగిసిన ఎన్నికల కోడ్.
ఇవిగో ఆధారాలు, విచారణకు ఆదేశించండి. 17 మంది వీసీల రాజీనామాలపై విచారణకు ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ డిమాండ్. ఆధారాలు చూపించాలని ఇంతకుముందు మండలిలో మంత్రి లోకేష్ సవాల్. సభలోని ఆధారాలు సమర్పించి ప్రతిపక్ష నాయకుడు బొత్స సమాధానం చెప్పలేక మంత్రి లోకేష్ సతమతం. రాజకీయ పత్రాలు ఎక్కడా బెదిరించినట్లు లేదన్న లోకేష్. ప్రతిపక్ష సభ్యుల ఆరోపణలపై ప్రీ విజిలెన్స్ మోషన్ స్వీకరించాలని అభ్యర్థన. విచారణకు విపక్షం పట్టుబట్టలతో వ్యక్తిగత విమర్శలు దిగిన లోకేష్. సభలో లేని మాజీ సీఎం జగన్పై అనుచిత వ్యాఖ్యలు. వైఎస్ఆర్సీపీ హయాంలో వీసీలు రాజీనామా చేశారంటూ వక్ర భాష్యం. 2019 జూలై 15న కోర్టు ఆదేశాల్లో వీసీలు రాజీనామాలు చేశారన్న ప్రతిపక్ష సభ్యులు. వైఎస్ఆర్సీపీ సభ్యుల నిరసన మధ్య సభకు వాయిదా వేసిన చైర్మన్. అంటే అసెంబ్లీకి సంబంధించి తీసుకున్నట్లయితే మనం పూర్తి స్థాయిలో ఎక్కడ కానీ ప్రజా సమస్యలపైన కానీ ప్రజలకు ఏం చేయాలని కానీ మనం ఎక్కడ మాట్లాడే దాఖలు కనిపించడం లేదు. వీళ్ళపైన వాళ్ళు పురసలు కూడమే తప్ప ప్రజా సమస్యలపైన కానీ ప్రజలు చేయాల్సినటువంటి హామీల గురించి కానీ నిరుద్యోగుల పట్ల చేయాల్సింది కానీ ఏది కానీ మాట్లాడే ప్రయత్నం అయితే ఎవరు చేయడం లేదు. సో సాక్షి పేపర్ సంబంధించి ఇక్కడ చాలా ఇంపార్టెంట్ వచ్చిందన్నమాట. గొంతు నిండుతుంది, గుక్కడి నీళ్ళు ఇవ్వండి. దాదాపు 100 కుటుంబాలు నివసిస్తున్న మా గ్రామంలో తాగేందుకు గుక్కడి మంచి నీళ్లు కూడా లేవు. చాలా రోజులు అవస్థలు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు అంటూ శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో మడకశిర అమరాపురం రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పంచాయతీ కార్యదర్శి చక్రవర్తి గ్రామస్తుల వద్దకు చేరుకుని చర్యలు జరిపారు. తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. చూడండి, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పటికీ తాగేదానికి నీళ్ళు లేవు, ఉండేదానికి ఇల్లు లేవు, చదువుకోవడానికి స్కూల్ లేవు అని ఇట్లా రోడ్ల పైన బిందుగులు పెట్టుకుని వచ్చినారంటే మనం ఏం సాధించామో ఈ వార్తా కథనంతో మనం తెలుసుకోవచ్చు. సో ఇంకా తాగేదానికి కూడా నీళ్ళు ఇచ్చుకునే దానికి లేకన్నా ప్రభుత్వాలు నడుపుతున్నారంటే ఎంత సిగ్గుచేటో మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాక్షి పేపర్ సంబంధించి ఈ వార్త. నెక్స్ట్ ఈనాడు పేపర్లు ఏం రాసి చూస్తాం. మరి ఈరోజు ఈనాడు పేపర్కి సంబంధించి కథనాలు ఏమి వచ్చినాయో చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు పేరు ఖరారు. ఆ బాధ్యత నిర్వహించకుండా ప్రతిపక్ష హోదా కోరుకోవడమా? మంత్రి లోకేష్ ఘాటు వ్యాఖ్యలు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడమా? జగన్ను ఉద్దేశించి అయ్యన్న పాత్రుడు వ్యాఖ్య. మహిళా టెండర్లు వచ్చేస్తున్నారు. ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. వాట్సాప్లో హాల్ టికెట్లు వచ్చాయి. 10 విద్యార్థుల ఆనందం. అనాథల జీవితాల్లో వెలుగు నింపే హిల్ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం. కూటమి ఓట్ల సునామీ. ప్రభుత్వ పాఠశాలలో యాక్టివ్ ఆంధ్ర కార్యక్రమం. ఉపాధ్యాయ పోస్టుల్లో 70% మేమే భర్తీ చేశాం. నారా లోకేష్ వ్యాఖ్యలు. 2027 నాటికి భూముల రీసర్వే పూర్తి. అపస్మారక స్థితిలో గాయని కల్పన. పరిస్థితి విషమం. అసెంబ్లీ ఆర్థిక కమిటీలది కీలక పాత్ర. అట్టహాసంగా ఎమ్మెల్సీల విజయోత్సవ సంబరం. గండికోట నిర్వాసితులకు ₹500 కోట్లు ఇవ్వాలి. అసెంబ్లీ ఎమ్మెల్సీ అశవాహుల సందడి. మంత్రి లోకేష్ని కలిసిన అలపాటి రాజశేఖరం. సో దీంతో మనం మీనింగ్ చూసుకున్నట్లయితే ఆ బాధ్యత నిర్వహించకుండా ప్రతిపక్ష హోదా కోరుకోవడమా? మంత్రి లోకేష్ వ్యాఖ్యలు. వైకాపా అధ్యక్షుడు జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. సభలో గవర్నర్ అవమానించడం అత్యంత దారుణమని మండిపడ్డారు. బుధవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాల్లో శాసనసభలన్నీ పార్లమెంట్ సాంప్రదాయాలనే అనుసరిస్తాయన్నారు. సెక్షన్ 121C ప్రకారం ఏదైనా సభలో సభ్యుల సంఖ్యలో 10వ వంతు
ప్రతిపక్షానికి ఉండాలని లోక్సభలో రూలింగ్ ఉందని లోకేష్ గుర్తు చేశారు. తేదాపాకు ఉన్న 23 మంది శాసనసభ్యుల్లో 5గురిని లాగేస్తే చంద్రబాబుకు ప్రతిపక్ష హోదా కూడా ఉండదంటూ గతంలో సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను లోకేష్ ప్రస్తావించారు. ఇప్పుడు స్పీకర్పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ సభా గౌరవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజా తీర్పును గౌరవించి వారి కోసం పోరాడాల్సిన బాధ్యత పార్టీలదేనని చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే ఎక్కువ భద్రత జగన్కు కల్పిస్తున్నామన్నారు. తగిన సభ్యులు లేకుండా ప్రతిపక్ష హోదా కోరుకోవడం దుష్ప్రచారం అని చేసే సాంప్రదాయమని కొనసాగదన్నారు. అంటే మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏదైతే మాజీ ముఖ్యమంత్రి వైకాపా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని చేసినటువంటి వ్యాఖ్యలని ఈరోజు నారా లోకేష్ గారు పూర్తి స్థాయిలో ఖండించారు. అంటే ప్రజలు ఇచ్చే తీర్పుని ఉద్దేశించి ఈ చట్టసభలు పూర్తి స్థాయిలో నిర్వహించడం జరుగుతుందని, మరి ప్రజా తీర్పుని గౌరవించకుండా మీకు ప్రతిపక్ష హోదా ఏ విధంగా వస్తుందని చెప్పేసి కూడా ఈరోజు నారా లోకేష్ గారు విమర్శించినట్లు ఈనాడు పేపర్లో రావడం జరిగింది. మరి దీంతో పాటు కూడా మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కంటే జగన్మోహన్ రెడ్డికి మేము ఎక్కువ కూడా భద్రత కల్పించామని చెప్పేసి ఈరోజు నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి దీనికి సంబంధించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఎందుకంటే నాకు ఈ హోదా ఉంటేనే నేను ప్రస్తావిస్తాను, నాకు ఈ హోదా ఉంటేనే ప్రజలకి నేను అన్ని సేవ చేస్తాను అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎన్నో ఓట్లతో గెలిచినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరి ఆ సమస్యల గురించి ప్రస్తావించాలంటే అసెంబ్లీకి పోవాలి కదా. అసెంబ్లీకి పోయేసి అక్కడ ప్రశ్నించే తప్ప ఆ సమస్యల పరిష్కారం కాదు. మరి దీనికి సంబంధించి వైసీపీ నాయకులు కూడా ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ఏపీ అసెంబ్లీలో ఈరోజు దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడమా, జగన్ను ఉద్దేశించి అయ్యన్న వ్యాఖ్య. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో వైకాపా ఎమ్మెల్యే జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని ఏపీ శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదాపై వైకాపా ఎమ్మెల్యే జగన్ హైకోర్టు కూడా వెళ్లారు. న్యాయ ప్రక్రియ కొలిక్కి వచ్చే వరకు వేచి చూద్దామనుకున్న ఇటీవల జగన్ వైకాపా సభ్యులు చేసిన వ్యాఖ్యలు నా దృష్టికి వచ్చాయి. ఎంతటి వారినైనా అసత్యాలు ప్రచారం చేసే ధోరణితో జగన్ వ్యవహరిస్తున్నారు. వారు చేస్తున్న ఆరోపణలు గందరగోళానికి దారితీస్తున్నాయి. స్పీకర్ను దురుద్దేశాలు అపజంచడం, సభా నియమాలు ఉల్లంఘించడం కిందకి వస్తాయి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే సరైన సంఖ్యాబలం ఉండాలని చట్టం చెబుతుంది. 175 మంది సభ్యులున్న శాసనసభలో కనీసం 18 మంది సభ్యులు బలం ఉంటే తప్ప ప్రతిపక్ష హోదా రాదు. అంటే కనీసం 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందనే నిబంధనను గతంలో జగనే సభలో ప్రస్తావించారు. ఇవన్నీ తెలిసి జగన్ చేసిన ప్రలోభనలను సభాపతి హోదాలో క్షమించి వదిలేస్తున్న అభియోగాలు, ప్రలాపనలు, బెదిరింపులతో జగన్ నాకు గత ఏడాది జూన్ 4న లేఖ రాశారు. జూన్ 24న లేఖ రాశారు. ప్రతిపక్ష హోదా కావాలంటూ హైకోర్టును కూడా ఆశ్రయించారు. తనకు ప్రతిపక్ష హోదా ఇచ్చేలా సభను ఆదేశించాలని న్యాయస్థానాన్ని కోరారు. జగన్ పిటిషన్ ఇప్పటికీ విచారణ తీసుకోవాలా వద్దా అనే దశలోనే ఉంది. అయినా ప్రతిపక్ష హోదాపై ఆయన అసత్యాలు ప్రచారం చేస్తూనే ఉన్నారు. తప్పుడు ప్రచారానికి తెరదించేందుకు రూలింగ్ ఇవ్వాలని నిర్ణయించా సభకు దూరంగా ఉంటూ ఎమ్మెల్యేలు, ప్రజలు తమను ఎందుకు గెలిపించారో ఆలోచించాలి. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజలు సమస్యలు ఎవరు లేవనెత్తారు? ఇవన్నీ గ్రహించి సభకు రావాలని వైకాపా సభ్యులను కోరుతున్నా అని స్పీకర్ పేర్కొన్నారు. అంటే ఏదైతే ప్రతిపక్ష హోదాకు సంబంధించి మన శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి జగన్మోహన్ రెడ్డి గారు లేఖ రాశారో దానికి సంబంధించి ఈరోజు ఆయన ప్రస్తావించినట్లు కథనంలో రావడం జరిగింది. ఎందుకంటే కనీసం 175 మంది సభ్యులు ఉంటే 18 మంది అన్నా గెలిస్తే 10% రూలింగ్ ఉంటే ప్రతిపక్ష హోదా వస్తుందని, ఆ 18 మంది కూడా గెలవకుండా 11 మంది గెలిచారు కాబట్టి ప్రతిపక్ష హోదా మీకు రాదని చెప్పి కూడా చెప్పడం జరిగిందని కూడా చెప్పారు. సో దీనికి సంబంధించి కూడా మన జగన్ కోర్టుకి వెళ్ళారని చెప్పడం జరిగింది. ఆ కోర్టులో పిటిషన్ చేస్తున్నారు. ఆ పిటిషన్ చేసినా కూడా పూర్తిస్థాయి నివేదిక ఇంకా రాలేదని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అంటే
అదే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నట్లు నియోజకవర్గ ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వాళ్ళ సమస్యలను ప్రస్తావించాలనుకున్నటువంటి ఏకైక అవకాశం శాసనసభ. మరి ఆ సభ నియమాలను గౌరవించి ఇప్పటికైనా ఆ 11 మంది ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడికి నియోజకవర్గాలకు సంబంధించి పూర్తి స్థాయిలో నివేదికలు సమర్పించుకున్నట్లయితే చాలా బాగుంటుందని చెప్పేసి కూడా ఈరోజు కథనం రావడం జరిగింది. మా BBM టీవీ ఆంధ్రప్రదేశ్ ప్రతిరోజు వార్తా కథనాలు, న్యూస్ పేపర్లో వచ్చేటువంటి వార్తకు సంబంధించి విశ్లేషణ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము. దయచేసి ప్రతి ఒక్కరూ మమ్మల్ని ఆదరించి రాబోయే రోజుల్లో మీ సపోర్ట్ మాకు ఇస్తే ఇంకా మంచి మంచి కథనాలతో ముందుకు వస్తామని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు మార్నింగ్ వార్తలకు మమ్మల్ని ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటూ అందరికీ నమస్కారం.